కార్మికుల సంఖ్య ఎంత అని చెప్పి సూటిగా శ్రావణ్ గారు అడిగిన దానికి మీరు తర్వాత సమాధానం తీసుకుని తెలియజేసేలాగా నోట్ చేసుకోండి మంత్రి గారు. ఇంక లేదండి. క్వశ్చన్ నెంబర్ 802 నిమ్మల రామనాయుడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం సవరించిన డిపిఆర్ ప్రకారం అంచనా వ్యయం 4530 కోట్లు. మూడవ ప్రశ్నకు సమాధానం అవసరమైన అనుమతులు పొందిన తదుపరి ప్రాజెక్టు పనులు చేపట్టబడతాయి. గౌరవ చరితారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. కేసీ కెనాల్ మన రాష్ట్రంలోనే అతి పురాతనమైన ప్రాజెక్ట్ అధ్యక్ష. కేసీ కెనాల్ కింద అధ్యక్ష దాదాపు 2,65,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది అధ్యక్ష. అలాగే కర్నూలు, కడప పట్టణాలకు సాగునీరుతో పాటు అనేక గ్రామాలకు కూడా త్రాగునీరు కూడా సరఫరా చేస్తుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష 200 కిలోమీటర్లు దూరంగా ఉండే తుంగభద్ర డ్యామ్ ద్వారా కానీ సుంకేశ్ల బ్యారేజ్ ద్వారా కానీ నీటి కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ సుంకేశ్ల బ్యారేజ్ ద్వారా కేవలం 1.2 TMC కెపాసిటీ మాత్రమే నీళ్లు ఉన్నాయి అధ్యక్ష. ఇది కర్నూలు పట్టణానికి త్రాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతుంది అధ్యక్ష. ఈ కేసీ కెనాల్కు 32 TMC నీటి కేటాయింపులు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. మారు దురదృష్టం ఏమిటంటే అధ్యక్ష నీటి కేటాయింపులు నిల్వ చేసుకోవడానికి అధ్యక్ష నిల్వ చేసుకొని వినియోగించుకోవడానికి తుంగభద్ర నదిపై ఒక్క రిజర్వాయర్ కూడా లేదు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష అనంతపురం జిల్లాకు కూడా హెచ్ఎల్సికి 10 TMC వాటర్ డైవర్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష మా కేసీ కెనాల్ రైతులకు ఖరీఫ్లో కూడా సకాలంలో నీరు అందించలేని పరిస్థితుల్లో దయనీయమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు విడుదల చేసేవారు అధ్యక్ష. రాష్ట్ర విభజన అయిన తర్వాత అధ్యక్ష ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని వదలమని అడిగినప్పుడు అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వము నీటి కేటాయింపులు లేవని అబ్జెక్షన్ తెలుపుతుంది అధ్యక్ష. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కేసీ కెనాల్ కింద ఉండే 2,65,000 ఎకరాలకు సాగునీరు అలాగే కర్నూలు, కడప జిల్లాలకు తాగునీరు తీర్చడానికి 2019 ఫిబ్రవరి 21న మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష 20 TMCలు నిల్వ చేసుకునే సామర్థ్యం కల గుండ్రేవుల రిజర్వాయర్ను పరిపాలన అనుమతులు ఇచ్చి 2,800 కోట్లతో వెంటనే టెండర్లు కూడా పిలవడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష 2019 మార్చి 2వ తేదీన కూడా అధ్యక్ష కోడుమూరు పట్టణంలో గుండ్రేవుల రిజర్వాయర్కు శిలాఫలకం కూడా వేయడం జరిగింది అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్ష రివర్స్ టెండర్తో దీన్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. రైతుల నుంచి విపరీతమైన వ్యతిరేకత రావడం వల్ల ప్రయారిటీ ప్రాజెక్టుగా ఏర్పాటు చేస్తామని అప్పుడు గత ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష గత ప్రభుత్వంలో హామీ అయితే ఇచ్చారు కానీ 5 ఏళ్లలో నయా పైసా నిధులు కూడా వాళ్ళు నిధులు కేటాయించలేదు అధ్యక్ష. వస్తుంది సార్ ఇక్కడనే చెప్పారు బాగుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటి మంత్రి గారు? అదే సార్ లోకేష్ బాబు గారు మా కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు కూడా ఈ గుండ్రేవుల రిజర్వాయర్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పతికొండ నియోజకవర్గానికి వచ్చి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మేము ఒక్కటే కోరుతా ఉన్నాం ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడితేనే తెలంగాణ ప్రభుత్వంతో చర్యలు జరిపి ఏదైతే కృష్ణా రివర్ మేనేజింగ్ బోర్డు ద్వారా అనుమతులు లభించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు వరద జలాలను కూడా వినియోగించుకొని ప్రాజెక్టులను నిర్మించాలని మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. అటువంటిది అధ్యక్ష ఈ గుండ్రేవుల రిజర్వాయర్కు నికర జలాలు ఉన్నాయి అధ్యక్ష. నికర జలాలు కేటాయించడం ఉంది అధ్యక్ష. అందువల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకొని నిర్మాణాలు చేపట్టడానికి త్వరితగతిన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను. తీసుకుంటారు ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని అడిగితే సరిపోయేదానికి మీరు చాలా చెప్పారు. ఆయనకు అర్థమైంది. ఇప్పుడు గౌరవనీయ మంత్రివారు లోకేష్ గారు కూడా మాట్లాడతారు. భూమా అఖిలప్రియ గారు. ముందు పేరు ఇవ్వాలి అధ్యక్ష అంటే కుదరదు. అక్కడి నుంచి అఖిలప్రియ గారు. ధన్యవాదాలు అధ్యక్ష.
చరిత గారు మరి సబ్జెక్ట్ అంతా చెప్పారు అధ్యక్ష. చరిత గారు మెయిన్ చెప్పారు. పాయింట్స్ పాయింట్కి అధ్యక్ష. బ్రిటిష్ కాలంలో కట్టిన కేసీ కెనాల్ కి రిజర్వాయర్ లేదు అధ్యక్ష ఇంతవరకు కూడా.